హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 8th క్లాస్లోని హైదరాబాద్ రాష్ట్రంలో జాతీయోద్యమం గురించి తెలుసుకుందాం. అంజుమాన్ ఏ మారిఫ్ సంస్థను స్థాపించింది ఎవరు? ముల్లా అబ్దుల్ ఖయ్యూం. హైదరాబాద్ నుండి జాతీయవాదాన్ని ప్రచారం చేసిన పత్రికలు హైదరాబాద్ టెలిగ్రాఫ్, డెక్కన్ స్టాండర్డ్, ముస్లిం ఈ సఫిక్ వంటి పత్రికలు. హైదరాబాద్ నుండి జాతీయవాదాన్ని ప్రచారం చేసిన పత్రికలు ఏంటంటే హైదరాబాద్ టెలిగ్రాఫ్, డెక్కన్ స్టాండర్డ్, ముస్లిం ఈ సఫిక్ వంటి పత్రికలు జాతీయవాదాన్ని ప్రచారం చేయడం జరిగింది. అంజుమాన్ ఏ మారిఫ్ సంస్థను స్థాపించింది ఎవరంటే ముల్లా అబ్దుల్ ఖయ్యూం. 1888 అక్టోబర్ హైదరాబాద్లో భారత జాతీయ కాంగ్రెస్ గురించి ఒక సమావేశం ఏర్పరిచారు. అఘోరనాథ చటోపాధ్యాయ ముల్లా అబ్దుల్ ఖయ్యూం 1888 అక్టోబర్లో హైదరాబాద్లో భారత జాతీయ కాంగ్రెస్ గురించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేయడం జరిగింది? అఘోరనాథ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూం. కాంగ్రెస్కి మద్దతునిచ్చిన వారు చాదర్ఘట్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన రెవరెండ్ గిల్టర్. ఈయన క్రైస్తవ ప్రబోధకులు. 1892 హైదరాబాదులో ఆర్య సమాజం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది ఆర్య సమాజం హైదరాబాద్లో అంటే 1892లో ఏర్పడింది. అసలు ఆర్య సమాజం బొంబాయిలో ఎప్పుడు ఏర్పడింది? 1875లో ఏర్పడడం జరిగింది. భాషా మతం. హైదరాబాద్లో అధికార భాష ఏంటి? ఉర్దూ. ఉన్నతాధికారుల్లో 90% ముస్లింలే ఉండేవారు. ఉన్నతాధికారుల్లో 90% ఎవరున్నారు? ముస్లింలే ఉండేవారు. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయాల వరకు కూడా బోధన మాధ్యమంగా ఉర్దూ మాత్రమే ఉండేది. 1941 నాటికి విద్యావంతులు 9.3%, అందులో మహిళలు 4.3 ఉంటే పురుషులు 5% మంది ఉన్నారు. అదే ట్రావెన్కోర్లో అయితే 47.7% విద్యావంతులుగా ఉన్నారు. బరోడాలో 23%, మైసూరు 12.2%గా విద్యావంతులుగా ఉండడం జరిగింది. చివరి నిజాం 1911 నుంచి 1948. ప్రఖ్యాత ఇంజనీర్ అయిన సర్ ఎం విశ్వేశ్వరయ్య నిజాం సాగర్, ఆలీసాగర్ వంటి సాగునీటి పథకాలు, రిజర్వాయర్ రూపకల్పన చేశారు. నిజాం కాలంలో ముఖ్య పరిశ్రమలు సింగరేణి గనులు, నిజాం చక్కెర కర్మాగారాలు, అజం జాహీ మిల్స్, సిర్పూర్లోని కాగితం మిల్లు వంటివి. 1941లో నిజాం హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ని స్థాపించాడు. 1941లో హైదరాబాద్లో నిజాం స్టేట్ బ్యాంక్ని స్థాపించాడు. ఇది 1941లో స్టేట్ బ్యాంక్ని స్థాపించాడు. 1914లో పురావస్తు శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర జనసంఘం గ్రంథాలయ ఉద్యమం. 1901లో హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు స్థాపించారు. 1901లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని. 1921 హైదరాబాద్లోని వివేకవర్ధిని కాలేజీలో ఇంగ్లీష్ లేదా ఉర్దూ కాకుండా ఒక వ్యక్తి తెలుగులో తీర్మానం ప్రవేశపెట్టినందుకు అవమానించబడ్డాడు. 1924లో ఆంధ్ర జనసంఘం మాడపాటి హనుమంతరావు ఏర్పాటు చేశాడు. దీని ఉద్దేశం ఏంటి? గ్రంథాలయాలు, పట్టణ గదులు ఏర్పాటు చేయడం, విద్యార్థులను, పండితులని ప్రోత్సహించడం, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్, జనసంఘం ద్వారా 4000 పాఠశాలలు ప్రారంభించారు. జనసంఘం ద్వారా ఎన్ని పాఠశాలలు ప్రారంభించారు? 4000 పాఠశాలలు. ఆంధ్ర మహాసభ ఎప్పుడు ఏర్పడింది? 1930. ఆంధ్ర జనసంఘం ఏమో 1924లో ఏర్పడితే ఆంధ్ర మహాసభ వచ్చేసి మనకి 30లో ఏర్పడడం జరిగింది. మహా30. మాడపాటి హనుమంతరావు, రావి నారాయణరెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్ర మహాసభ. అదే ఆంధ్ర జనసంఘాన్ని వచ్చేసరికి మాడపాటి హనుమంతరావు ఏర్పాటు చేశాడు. ఈ ఆంధ్ర మహాసభ వచ్చేసరికి మాడపాటి హనుమంతరావు, రావి నారాయణరెడ్డి. 1935లో జరిగిన వార్షిక సమావేశంలో ప్రభుత్వాన్ని ఈ దిగువ కోరికలు కోరారు. 1935లో జరిగిన వార్షిక సమావేశంలో ప్రభుత్వాన్ని ఈ దిగువ కోరికలు కోరడం జరిగింది. ఏంటవి? నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయటం, మాతృభాషలోని విద్యను బోధన జరగాలి. నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి, మాతృభాషలోని విద్యా బోధన జరగాలి. జాగీర్ ప్రాంతాల్లో ప్రజల చట్టబద్ధ హక్కులకు రక్షణ కల్పించాలి. ఈ జాగీర్ ప్రాంతాల్లో ప్రజల చట్టబద్ధ హక్కులకి రక్షణ కల్పించాలి. బాల్య వివాహాలను నిరోధించాలి. స్థానిక ప్రజాప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. ఈ స్థానిక
ప్రజాప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. అంటరానితనాన్ని నిషేధించాలి. స్థానిక ప్రజాప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి, అంటరానితనాన్ని నిషేధించాలి. అయితే 1935లో జరిగిన వార్షిక సమావేశంలో ప్రభుత్వాన్ని ఈ దిగువ కోరికలు కోరింది ఆంధ్ర మహిళా సభ. 1930లో ఏర్పడిన ఆంధ్ర మహాసభ ఏమని కోరిందంటే నిర్బంధ ప్రాథమిక విద్యను అమలుపరచాలని, మాతృభాషలో విద్యా బోధన జరగాలని, జాగిర్ ప్రాంతాల్లో ప్రజల చట్టబద్ధ హక్కులని రక్షణ కల్పించాలని, బాల్య వివాహాలని నిరోధించాలని, స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని, అంటరానితనాన్ని నిషేధించాలని. గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. సాహితీ దిగ్గజాలు ఎవరుగా చెప్పుకోవచ్చు? సాహితీ దిగ్గజాలని ఎవరిని అంటారు? కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య. కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్యులను కలిపి సాహితీ దిగ్గజాలుగా పేర్కొనడం జరుగుతుంది. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏ విధంగా ఏర్పడిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1938 హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఆవిర్భవించింది. 1930 మనకు జాతీయ కాంగ్రెస్ వచ్చేసరికి మనకు 1885లో ఏర్పడితే హైదరాబాద్ కాంగ్రెస్ వచ్చేసరికి మనకి 1938లో ఏర్పడడం జరిగింది. అయితే ఆవిర్భవించింది స్వామి వివేకానంద దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నిజాం జాతీయతా గీతమైన వందే మాతరంను నిషేధించాడు. దీంతో ఉద్యమం చెలరేగింది. రామానంద తీర్థతో పాటు రామకిషన్ రావు, జమలాపురం కేశవరావు, కేవీ రంగారెడ్డి, జేవీ రంగారావు వంటి యువ నాయకులు ముందు భాగాన నిలిచారు. యువ కాంగ్రెస్ నాయకులైన మర్రి చెన్నారెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రులు అయ్యారు. పివి నరసింహారావు పీఎం అయ్యారు. 1929 నుంచి పటేల్, పట్వారీ, దేశ్ముఖ్ రెవెన్యూ పోలీస్ అధికారులను దోపిడీలకు వ్యతిరేకంగా పోరాటానికి నల్గొండ, పిల్లలమర్రి, కరీంనగర్ రైతు సంఘాలు ఏర్పడ్డాయి. 29 నుంచి పటేల్, పట్వారీ, దేశ్ముఖ్లు రెవెన్యూ పోలీస్ అధికారులు దోపిడీలకు వ్యతిరేకంగాను పోరాటానికి నల్గొండ, పిల్లలమర్రి, కరీంనగర్ రైతు సంఘాలు ఏర్పడ్డాయి. 1946 జూలై 4న దొడ్డి కుమరయ్యను విష్ణూరి రామచంద్రారెడ్డి అనుచరుడైన మిస్కిన్ అలీ గోడ రంధ్రంలోంచి కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే మరణించాడనమాట. దాంతో సాయుధ పోరాటం మొదలైంది. దొడ్డి కుమరయ్యను చంపడంతో 1946 జూలై 4న చంపడంతో సాయుధ పోరాటం అనేది మొదలైంది. సాయుధ దళాల సంఘాలు దేశముఖులు తరిమేసి గ్రామ పంచాయతీల ద్వారా పాలన చేశారు. ఈ సాయుధ దళాల సంఘాలు దేశముఖులను తరిమివేసి గ్రామ పంచాయతీల ద్వారా పాలన చేశారు. ప్రజా ఉద్యమం బలోపేతం కావటానికి దోహదం చేసింది నల్లా నరసింహులు. ఈ ప్రజా ఉద్యమం బలోపేతం కావటానికి దోహదం చేసింది ఎవరు? నల్లా నరసింహులు. నల్గొండ, వరంగల్ జిల్లాల్లో నిజాం పాలన అంతమయ్యి సంఘ పాలన మొదలైంది. ఈ నల్గొండ, వరంగల్ జిల్లాల్లో నిజాం పాలన అంతమయ్యి సంఘ పాలన అనేది మొదలైంది. హైదరాబాద్లో ముస్లింల ఆధిపత్యాన్ని కాపాడడానికి ఇత్తెహాదుల్లా ముస్లిమాన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ముస్లింల ఆధిపత్యాన్ని కాపాడడానికి ఇత్తెహాదుల్లా ముస్లిమాన్ అనే సంస్థని ఏర్పాటు చేశారు. రజాకర్ల పేరుతో స్వచ్ఛంద కార్యకర్తలు దళాలను ఏర్పాటు చేశారు. వరంగల్ కోటలో జరిగిన ఒక సంఘటన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న బత్తిని మొగలయ్యని రజాకర్ల గుంపు పాశవికంగా చంపేసింది. సిద్దిపేట జిల్లాలోని బైరన్పల్లి గ్రామంలో మతోన్మాదులైన రజాకర్లు విజృంభించి అనేక మందిని కాల్చి చంపారు. భారత్లో హైదరాబాద్ విలీనం అయింది. 1930లో జరిగినప్పుడు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న నాయకులు బద్దెం ఎల్లారెడ్డి హైదరాబాద్ భారత్లో విలీనంకు రామానంద తీర్థ నాయకత్వంలో హైదరాబాద్ కాంగ్రెస్ 1947 అనేక ఉద్యమాలు నిర్వహించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్కి సాయుధ దళాలని పంపించి 1947 సెప్టెంబర్ 17న భారత్లో విలీనం చేశాడు హైదరాబాద్ని. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి
వచ్చిన తర్వాత నిజాం పాలన అంతమైంది. ఎప్పుడు నిజాం పాలన అంతమైందంటే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లో వచ్చిన తర్వాత నిజాం పాలన అనేది అంతమైంది. హైదరాబాద్ రాజ్ ప్రముఖ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత ప్రభుత్వ సలహా మేరకు నడుచుకోవాలి. హైదరాబాద్ రాజ్ ప్రముఖ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత ప్రభుత్వ సలహా మేరకి నడుచుకోవాలి. 1952 ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్కి మొదట సీఎం బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్కి మొదటి సీఎం ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. 1956 వరకు నిజాం రాజ్ ప్రముఖ కొనసాగాడు. ఎప్పటి వరకు కొనసాగడం జరిగింది రాజ్ ప్రముఖ నిజాం అని అంటే 1956 వరకు రాజ్ ప్రముఖ కొనసాగడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకి ఈ హైదరాబాద్ జాతీయోద్యమం అనే లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ లెసన్లో కలుసుకుందాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.